రామకృష్ణులు తోటి గోపబాలురతో కలిసి చలిది బువ్వలు తినే దృశ్యం పరమ మనోహరమైనది. ఆ దృశ్యాన్ని పోతనగారి కమనీయ కవిత్వం ద్వారా హృదయ సీమలలోనికి చేర్చుకుని మురిసిపోదాం. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండు నొక్కడు. ఒకని కంచములోని దొడిసి చయ్యన మృంగి చూడు లేదని నోరు చూపు నొక్కడు. ఏ గురార్గుల చల్దులెలమి పన్నిద మాడి కూర్కొని కూర్కొని కుడుచునొక్కడు. ఇన్నియుండగా పంచియుడుట నెచ్చెలితనమనుచు బంతెన గుండులాడునొకడు. కృష్ణుచూడు మనుచు కికురించి పరుమ్రోల మేలి భక్ష్యరాశి మెసగునొకడు. నవ్వునొకడు సఖుల నవ్వించునొక్కడు. ముచ్చటాడునొకడు మురియునొకడు. ఆ ఆ కన్నయ్య సన్నిధిలో ఆత్మీయులకు అల్లరియే ఆనందం. బుడతలు బువ్వలు బుద్ధిగా తింటారా? ఎంత అల్లరి, ఎంత హంగామా! ఒకడు మాటి మాటికి వేలు మడిచి ఆవకాయ ముక్క అందరికీ చూపిస్తూ ఊరిస్తూ నోటిలోనికి వేసుకుంటూ నీకు లేదులే అని వేళ్లు త్రిప్పుతున్నాడు. పక్కవాని కంచంలోని భక్ష్యాలను గుటుక్కున మ్రింగి అబ్బే నేను తినలేదురా చూడు నా నోరు అని పెద్దగా తెరుస్తున్నాడు మరొకడు. ఇంకొకడు పందెం వేసి 5-6 తినే ముద్దలను కుక్కుకొని తింటున్నాడు. నా కడ ముద్దలు చాలా ఎక్కువగా ఉన్నాయిరా, ఇదిగో పట్టుకోండి అని బంతులలాగా అన్నపు ముద్దలను అన్ని వైపులకు విసురుతున్నాడు వేరొకడు. ఒరే కృష్ణుణ్ణి చూడరా అని వాడు కన్ను త్రిప్పే అంతలో ప్రక్కవాని పళ్ళెంలోని భక్ష్యాలను గుటకాయ స్వాహా చేస్తున్నాడు ఒక బుడతడు. ప్రక్కవాడు ముద్ద కోసం వెతుకుతుండగా వాని అవస్థను చూసి పకపక నవ్వుతున్నాడు ఆ ప్రక్కవాడు. అలా అందరికీ చూపించి నవ్విస్తున్నాడు మరొకడు. ముచ్చటలతో మురిపాలతో పిల్లలు పట్టనలవి కాని అల్లరి చేస్తూ ఆరగిస్తున్నారు.